గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. మొన్న చిలకలూరుపేటలో జరిగిన బహిరంగ సభలో అవకతవకలు జరిగాయని, వీటి వెనుక ఏదో కుట్ర దాగి ఉందంటూ బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీని గురించి మాట్లాడేందుకు మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, చిలకలూరుపేటలో మొన్న జరిగిన సభలో కొన్నిసార్లు ప్రధాని ప్రసంగానికి కూడా అవకతవకలు జరగడం వల్ల అడ్డు రావడం జరిగిందని, ఆయన మాట్లాడలేకపోయారని అంతరాయం వచ్చింది అంటున్నారు. అలాగే కొంతమంది ఎవరో ప్రవేశించారు వివిఐపి వాళ్ళు ఉన్న దగ్గరికి అనేసి. సో ఇదంతా ఏదో ప్లాన్డ్గా చేశారు, ప్రధానమంత్రి హాజరైన సభకే ఇంత బందోబస్తు లేకుండా చేశారంటే ఖచ్చితంగా దీని వెనుక ఏదో కుట్ర ఉంది అని అయితే అంటున్నారు. సార్ మీరేమంటారు సార్? ఎవరంటున్నారు? తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు కలిసి ఫిర్యాదు కూడా చేశారు సార్ ఎలక్షన్ కమిషన్. అలాగే వాళ్ళకి మద్దతు ఇచ్చే టీడీపీ మీడియా వాళ్ళు అంటున్నారు. వాస్తవానికి అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళకి కానీ, ఆ విషయాలు తెలుసుకున్న వాళ్ళకి కానీ ఒక సంగతి పూర్తిగా స్పష్టంగా అర్థమవుతుంది. అది ఆ మూడు పార్టీల వైఫల్యం, ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ యొక్క వైఫల్యం. అదేమిటంటే, ముందు జనం వాళ్ళు ఎంతమంది అని చెప్పారు? 10 నుంచి 15 లక్షలు అని చెప్పారు. కనీసం దాంట్లో 10వ వంతన వచ్చారా? రాలేదు. రాని దానికి ఎవరు పోలీసులు బాధ్యత వహించాలా? ప్రైమ్ మినిస్టర్ గారు వస్తుంటే వాళ్ళకి మొత్తం ఎస్పీజీ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది ఆ ఏరియా అంతా. ఎస్పీజీ కంట్రోల్లోకి వెళ్ళిపోయిన తర్వాత లోకల్ పోలీస్ బాధ్యత ఏమి ఉండదు. వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం వెళ్తారు. అది సహజంగా జరిగేది. ఓకే, పోనీ మీరు అన్నట్టు ఇటువైపు కుట్ర లేకపోతే అసలు ఏం జరగలేదు అనుకుందాం. మీరు గమనిస్తే సభ అయిపోయిన వెంటనే ఈటీవీలో ఏమని వచ్చిందో తెలుసా? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ప్రధాని మోడీ గారిని కలిశారు, ఆయన చాలా సంతోషపడిపోయాడు, సభ గ్రాండ్ సక్సెస్ అయిందని అన్నారు అని రాశారు. అంటే ఏమిటి దాని అర్థం? సభ బ్రహ్మాండంగా జరిగిందని అందరూ చెప్పినట్టేగా, వాళ్ళే బాగా వాయించుకున్నట్టే కదా. అంటే అదన్నా నిజం వారి, లేదంటే ఇప్పుడు ప్రచారం చేస్తున్నట్లుగా వైఫల్యం, ఆ వైఫల్యం, ఈ వైఫల్యం, సెక్యూరిటీ వైఫల్యం అని చెప్తున్నారు కదా. ఇదన్నా కరెక్ట్ కావాలి. కానీ ఈ రెండు వాళ్ళు మొదటి దానికి అబద్ధం అని తెలిసి అట్లా రాశారు, ఇప్పుడు రెండోది అబద్ధం అని తెలిసి ఇట్లా ప్రచారం చేస్తున్నారు. ఎందుకనంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభల పేరుతోటి 40 రోజుల్లో 4 అతిపెద్ద సభలు, బహుశా నేను నా జర్నలిజం చరిత్రలో ఇంత తక్కువ వ్యవధిలో ఈ స్థాయిలో భారీ సభ జరగడం అయితే మొదటిసారిగా చూశాను. సో ఏ సభ చూసినా రెట్టించిన ఉత్సాహంతో వాళ్ళు చేశారు. కానీ వేరే 3 పార్టీలు కలిసినటువంటి ఈ సభకి అక్కడ జనం ఆశించినంతగా రాలేదు. సార్ జనం బాగా ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. వస్తున్నా నేను 4ంటికి ఒకసారి చూశాను. ఏది తెలుగుదేశం మీడియా ఛానల్ చూస్తే 4ంటికి కూడా చాలా ఖాళీగా కనపడుతున్నాయి. ఏంటా ఇట్లా ఉంది అనుకున్నా. సరే అసలు రాకుండా ఉండరులే, వస్తారులే అనుకున్నాం. వచ్చిన తర్వాత మరి సరే కొంతమంది 50,000 అంటున్నారు, కొంతమంది 1,00,000 అంటున్నారు. సో 1,00,000కి అటు ఇటు వచ్చారని అనుకుందాం. అయితే మీరు చెప్పినట్లుగా బస్సులు, ట్రాఫిక్ వాళ్ళంతా వస్తుంటే ఆపేశారు కావాలని అన్నారు. ఎవరు ఆపారు? డ్రోన్ ఫోటో తీయటం కోసం, డ్రోన్ వీడియో తీయటం కోసం టీడీపీ వాళ్ళు వెహికల్స్ అడ్డం పెట్టారు. వెహికల్స్ అడ్డం పెట్టి ఏం చేశారు? మామూలు ట్రాఫిక్ ని కూడా ఆపేసి మొత్తం అంతా మా ట్రాఫిక్ ఏం చెప్పుకోవాలని తాపత్రయపడ్డారు. డ్రోన్ వీడియోస్ కోసం మామూలుగా నిజంగా జనం వచ్చి వెహికల్స్ విపరీతంగా వచ్చినాయి అనుకోండి, వస్తే పైనుంచి తీసేసుకునే వాళ్ళు సరిపోయేది. కానీ రోడ్డు మీద వాళ్ళ పార్టీ వెహికల్స్ కానీ కనపడిపోయేసరికి అదేదో పరుగు పోద్దని చెప్పి ఆ డ్రామా ఆడారు. సో ఈ మొత్తం అంతా కలిపి ఒక వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆడుతున్న డ్రామా. మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ సంగతి చెప్తాను. అదేంటంటే అక్కడ మైక్ సెట్ ఎందుకు ఫెయిల్ అయిందో తెలుసా మీకు? నాకు అందిన సమాచారం కరెక్ట్ అయితే, దాని ప్రకారం అయితే మరి పుల్లారావు గారు చేశారో ఎవరు చేశారో కానీ ఆ చుట్టుపక్కల రికార్డింగ్ డాన్సులకు వాడే మైక్ సెట్ తీసుకొచ్చి పెట్టారట. ఒక ప్రైమ్ మినిస్టర్ సభకు ఆ రకంగా పెడతారండి? మరి అంతకుముందు చంద్రబాబు గారు, లోకేష్ జరిపిన సభలకి మరి ఎట్లాంటి మైక్ సెట్లు వాడారు? మొత్తం ఏమంటారు, వైర్లెస్ సెట్లు వాడారుగా.
మరి అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఎందుకు చేయలేకపోయారు అంటే వాళ్ళ ప్రణాళిక లోపం, వాళ్ళ అతి విశ్వాసం, వాళ్ళ జన సమీకరణలో వాళ్ళ ఫెయిల్యూరు. 2500 బస్సులను బుక్ చేసి చివరికి 900 బస్సుల్లో జనాన్ని తీసుకొచ్చేసరికి వాళ్ళకి ఆపసోపాలు పడే పరిస్థితి వచ్చిందంటే అంటే జనంలో వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉందనేది అర్థమవుతుంది కదా. సో మొత్తం ఇక ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ కి శాలువా ఇవ్వాలని కానీ పుష్పగుచ్చాలు ఇవ్వాలి కానీ అనేది ఎవరన్నా చెప్పాలా? పోనీ వాళ్ళ దగ్గర లేనప్పుడు ఏం చేయాలి? సార్ మేము ఒక్క నిమిషం ఇవ్వాల్సిన బహుమతులని దండల్ని అన్ని అలో చేయలేదు, పోలీసులు అడ్డుకున్నారు కదా సార్. ఎవరు అలౌ చేయలేదు? ఎవరు అలౌ చేయాలి? నో వాళ్ళు చెప్పే అబద్ధాలను నన్ను అడిగి తెలిస్తే మీరు అడగండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఎస్పీజీ వాళ్ళు చూడకుండా ఒక్కడి కూడా లోపలికి అలౌ చేయరు. ఎస్పీజీ వాళ్ళు చూసిన తర్వాత ఎవరు ఆపరు. వీళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారో లేదా వీళ్ళు ఒకవేళ ఎవరికైనా పురమాయించారనుకోండి, ఆ పురమాయించిన వ్యక్తికి పాస్ ఇచ్చి వేదిక ఎక్కే అవకాశం ఉన్నటువంటి పాస్ ఇవ్వాలి. వీళ్ళు అది ఇచ్చుండకపోయేసరికి ఒకవేళ తెచ్చారో లేదో తెలియదు. తెస్తే తర్వాత చూపించేవాళ్ళు కదా, మేము తెచ్చాము మమ్మల్ని తీసుకురాని లేదని అప్పుడే ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పేవాళ్ళు కదా. ఎందుకు చెప్పలేదు? మరుసటి రోజు ఎందుకు కంప్లైంట్ చేశారు? దాంతో భంగపోయి పరువు పోయిందని ఎవరైనా అసలు పోయి అటువంటిప్పుడు పుష్పగుచ్చం శాలువా దగ్గర లేనప్పుడు ఒకసారి ఎజెండా చూసి దాంట్లో ఈ పాయింట్ ఉంటే అమ్మమ్మ ఇది లేదు, ఇది తీసేయండి, మళ్ళీ అప్రదిష్ట పాలవుతామని చెప్పాలి కదా. మరి పురంధరేశ్వరి గారు ఒక విగ్రహాన్ని జ్ఞాపికగా తీసుకొచ్చి ఇచ్చారే, మరి ఆవిడని ఎవరు ఆపలేదా? ఆపితే అందరిని ఆపాలి కదా, ఆవిడే తెచ్చుకుంది కదా. పోలీసులు అధికారులు అంటే అధికార పార్టీతో కుమ్మక్కయ్యారని, అందుకే సో వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్లే ఆ యువకులంతా, అందుకే వాళ్ళు వచ్చి కుర్చీలు విసిరేయటము, కొంచెం తొక్కిసలాట జరిగేలా చేయటం చేశారు, వైసీపీ కుట్ర అని అంటున్నారు. అందుకే పోలీసులు వీళ్ళు ఏది చేయాలనుకున్నా జరగనివ్వలేదు అని వార్తలైతే వాళ్ళు కంప్లైంట్ చేయడం కూడా ఆ ఉద్దేశంగానే చేయడం జరిగింది కదా సార్. కంప్లైంట్ చేశారు. నేను పోలీస్ అధికారుల సంఘం నాయకుడితో కూడా నేను మాట్లాడినప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, మా బాధ్యత సెక్యూరిటీ వరకే, మొత్తం మాకు అప్పచెప్పిన పరిధిలో మేము జాగ్రత్తలు తీసుకుంటాం, ఎస్పీజీ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, మాకు పూలదండలతోటి వీటితోటి మాకు సంబంధం ఉండదు. కానీ అనవసరంగా వాళ్ళ వైఫల్యాలన్నీ మా మీద రుతుతున్నారు, బురద వేస్తున్నారు అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. మీరు తెలుగుదేశం వాళ్ళు రాసిన అబద్ధపు లేఖ నమ్మదలిస్తే నమ్మండి, లేదు పోలీస్ అధికారుల సంఘం కాబట్టి సార్ అంతే. నేను మిమ్మల్ని ఏమంటలేదమ్మా, పోలీస్ అధికారుల సంఘం చెప్పిన దాంట్లో వాస్తవం ఉందనుకుంటే అది నమ్మండి. నేనైతే ఖచ్చితంగా అది నమ్ముతున్నా. మరి ఇదివరకు ఎప్పుడన్నా అట్లా జరిగినాయా? ఇదివరకు ఎప్పుడన్నా ఆపారా ఎవరైనా? మరి అసలు వీళ్ళు ఒక్కటి చెప్పండి, ప్రైమ్ మినిస్టర్ సభలో అసలు ఆయన మొఖాలు చూసుకున్నారా? ఊరికే ఏదో మొక్కుబడిగా ఎందుకు వచ్చావరా దేవుడా అన్నట్టుగా మోడీ గారు ఎట్లా ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ పడ్డ పాటలు మీకు కనపడలేదా? ప్రైమ్ మినిస్టర్ గారు ఎక్కడైనా సరే జగన్ ప్రభుత్వాన్ని అని కానీ జగన్ కానీ ఎక్కడైనా ఒక ఆరోపణ చేశారా? ఆయనకి అర్థమైపోయింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలవబోతోంది అనేటువంటి ఒక అభిప్రాయానికి వాళ్ళు వచ్చి ఉండాలి. అయినప్పటికి కూడా నాకు తెలుసు తెలుగుదేశం పార్టీ వారు పవన్ కళ్యాణ్ ద్వారా పొత్తు పెట్టుకుంటున్నారని ప్రచారం చేసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు నిజానికి పవన్ కళ్యాణ్ గారి ద్వారా కాదు, నాకు తెలిసినంత వరకు కేంద్రంలో ఒక పలుకుబడి కలిగిన ఒక మంత్రి కొడుకు ద్వారా తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి బీజేపీలో చేరిన తెలుగుదేశం ఎంపీ ఒకరు పైరవీ చేసి రకరకాలుగా వారిని రకరకాల ఏమంటారు కారణాలు చెప్పి ఏదో ప్రలోభ పెట్టో ఏదో చేసి మొత్తం మీద అమిత్ షా గారి దాకా ఆ వ్యవహారాన్ని తీసుకెళ్లి ఒప్పించిన తర్వాత వాళ్ళంతా మోడీ గారిని ఒప్పించి ఎన్డీఏలోకి ఒకళ్ళు వస్తున్నారంటున్నారు కదా, చేర్చుకుందామండి అని చేర్చుకున్నారనేది నాకున్న సమాచారం. నాతోటి ఎవరు అన్నారు. అది దాంట్లో నిజం ఉందా లేదంటే మొత్తానికి ఏదేమైనప్పటికీ వీళ్ళు కూటమి సభ్యులేమో వైసీపీ కుట్ర ఇదంతా బహిరంగ సభని అంటే దాన్ని మొత్తానికి వైఫల్యం అని చూపిస్తున్నారని వాళ్ళు అంటున్నారు. వైసీపీ పార్టీ వాళ్ళేమో వీళ్ళ వైఫల్యం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని వీళ్ళు అంటున్నారు. సార్ మొత్తానికి ఎలక్షన్ కమిషన్ విచారణ జరిపితే కానీ దీని గురించి నిజానిజాలు తెలియవు. చూద్దాం సార్ ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, థ్యాంక్ యూ.